కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో జరిగిన రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దగ్ధమైన బస్సు నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సు నుంచి వెలికితీశాయి. ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. కర్నూలు ప్రమాదంలో గాయపడిన నలుగురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చికిత్స తర్వాత 7గురు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రమాద సమయంలో బస్సు నుంచి దూకడంతో కాళ్లు, తలకు గాయాలయ్యాయి. ప్రమాద స్థలిని మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. రాత్రి ఘటన జరగడంతోనే తీవ్రత ఎక్కువగా ఉందని రాంప్రసాద్ రెడ్డి అన్నారు. బస్సు డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ అయిందని చెప్పారు. ఘటనపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు ఆరా తీశారన్నారు. పొరుగు రాష్ట్రాల మంత్రులతో టచ్లో ఉన్నామని చెప్పారు. ఇద్దరు డ్రైవర్లు 39 మంది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారు. ఒకరెవరో ఆరాంఘడ్ హైదరాబాద్ దగ్గర ఎక్కారని చెప్తున్నారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ తీసుకుంటామని మా ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎవరైతే క్యాజువాలిటీ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరూ క్లియర్గా ఎవరో మాకు తెలిసింది. ఇక్కడ ఎవరైతే డిసీజ్ చనిపోయారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా సెల్లులు వాళ్ళతో ఉండడం వల్ల సెల్లులు ఆఫ్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వితిన్ 1-2 అవర్స్ మీకు డిసీజ్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా మేము చెప్పాలి. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లా వాసి మృతి చెందారు. యద్దనపూడి మండలం పూసపాడుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గన్నమనేని ధాత్రి చనిపోయారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఆమె ఇటీవల హైదరాబాద్లోని మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అద్దె బస్సులో బెంగళూరు బయలుదేరిన యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూషారెడ్డి ఆచూకీపై ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయలుదేరారు. ఖైరతాబాద్లో అనూషారెడ్డి బస్సు ఎక్కారు. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకి వెళ్లారు. సూరారంలో 2, జేఎన్టీ వద్ద 3 ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. జేఎన్టీ వద్ద ఎక్కిన 3లో ఒకరు సురక్షితంగా బయటపడగా మరో 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి లైవ్లో అందిస్తారు. సుబ్బారెడ్డి. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మంది మృతి చెందినట్టు ప్రస్తుతానికి అధికారులు తేల్చడం జరిగింది. ఈ బస్సులో పూర్తిగా 43 మంది ప్రయాణిస్తుండగా అందులో 23 మంది ఆ సేఫ్ జోన్లో నుంచి బయటపడడంతో మిగిలిన 20 మందిలో 19 మృతదేహాలు ప్రస్తుతానికి లభ్యమైనట్టు సంబంధిత అధికారులు
చెప్పడం జరిగింది. ఏదైతే బయటపడినటువంటి మృతదేహాలకు సంబంధించి పూర్తి వివరాలు అనేటువంటివి కూడా సేకరించేటటువంటి పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్కరు ఎవరు అనేటువంటి దాన్ని కూడా ప్రస్తుతానికి గుర్తించే పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కంట్రోల్ నెంబర్ల ద్వారా, అంటే ఏదైతే కంట్రోల్ రూమ్ల ద్వారా ఇచ్చినటువంటి నెంబర్లు ఏవైతే వచ్చినాయో వాటిలో మృతదేహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సంప్రదిస్తున్నారనేటువంటిది కూడా తెలుస్తోంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు హోమ్ మినిస్టర్ అనిత అలాగే డీజీపీ హరీష్ గుప్తా ఇద్దరు కూడా ప్రమాదం ఏదైతే జరిగిందో ప్రమాదం జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా పూర్తిగా పరిశీలించడం జరిగింది. అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఏ కోణంలో జరిగింది అనేటువంటిది కూడా సంబంధిత అధికారులను అడిగి తెలుసు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో బస్సుకు సంబంధించినటువంటి వివరాలు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయింది, దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉందా లేదా అనేటువంటిది కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ బస్సు డామండయ్యిలో 2018లో రిజిస్ట్రేషన్ జరిగింది. దీనికి సంబంధించి 2030 వరకు అన్నికి సంబంధించినటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి పత్రాలు కూడా ఉన్నాయనేటువంటిది అధికారులు తేల్చడం జరిగింది. అలాగే 2026కు దీనికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, అలాగే దీనికి సంబంధించినటువంటి 2027 వరకు రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ఆ పర్మిట్కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సంబంధిత శాఖ మంత్రి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే ఏదైతే ఈ ప్రమాదం మృతి చెందినటువంటి వారికి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి వివరాల ప్రకారము వాళ్ళకి అందజేసే పరిస్థితులు ఇప్పటికే దానికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసినటువంటి నేపథ్యంలోనే ఆ మృతదేహాలను బంధువులకు అప్పగించేటువంటి పనిలో సంబంధిత అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే ఘటన జరిగిందో దానికి సంబంధించి జూమ్ మీటింగ్ ద్వారా హోమ్ మినిస్టర్ అలాగే డీజీపీతో కూడా సంబంధిత అధికారులతో కూడా ఆ జూమ్ మీటింగ్ ద్వారా దీనికి ఏదైతే ప్రమాద ఘటనపై ఆరా తీసి ఎక్స్గ్రేషియా ప్రమాద ఘటనలో మృతి చెందినటువంటి బస్సు దగ్ధమైనటువంటి ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాంట్లో మృతి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలనేటువంటిది కూడా కింది స్థాయి సిబ్బందికి దుబాయ్ నుంచి సూచించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా ఎవరైతే వ్యవహరించారు, డ్రైవర్ వ్యవహరించారా లేకపోతే ఇందులో ద్విచక్ర వాహనదారుడు తప్పు ఉందా లేకపోతే డ్రైవర్ ఎవరైతే కావేరీ ట్రావెల్స్ కు చెందినటువంటి డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడా అనేటువంటి దాన్ని కూడా పరిశీలించి అతనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది, అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే అందులో ఎలాంటి ఫెసిలిటీస్ ప్రయాణికులకు ఏర్పాటు చేశారనేటువంటి దాన్ని కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక కూడా ఇవ్వాలనేటువంటిది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే తెలంగాణకు చెందినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రమాద ఘటనపై ఆరా తీస్తూ ప్రమాదం జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు బస్సు ఏదైతే కావేరీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు కావచ్చు అలాగే మిగతా బస్సులు కావచ్చు ఎవరైనా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ట్రావెల్స్ నడుపుతున్నారో అటువంటి వ్యక్తుల పైన హత్యా నేరం కూడా నమోదు చేసి వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామనేటువంటిది కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే కేంద్రం నుంచి కేంద్ర ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ మృతి చెందినటువంటి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియాను, ఇందులో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50,000 ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇందులో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటటువంటి పరిస్థితిలోని అధికారులు ఉన్నారు. అందుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కింది స్థాయి కావచ్చు అలాగే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీకి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి మెరుగైనటువంటి వైద్యం అందించాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మరి సుబ్బారెడ్డి ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి, అలాగే మరి బస్సు డ్రైవర్ పారిపోయారనే వార్త కూడా వింటూ ఉన్నాము. మరోవైపు కో డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని వింటూ ఉన్నాం వార్తలు. మరి కో డ్రైవర్ని పోలీసులు విచారిస్తున్నారా, ఏమైనా తెలుస్తున్నాయా? అంటే డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు యాక్సిడెంట్ జరిగిందని పారిపోవడం జరిగిందా, లేదంటే భయంతో పారిపోయారనుకోవచ్చా?
మరి ఆ సమయంలో ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా బస్సు డ్రైవర్ పారిపోయాడంటే అది ఆయన నిర్లక్ష్యం అనుకోవచ్చా? ప్రమాదం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈ ద్విచక్ర వాహనదారుడు సర్వీస్ రోడ్లోంచి రోడ్డు మీదకి రావడంతో జరిగినటువంటి యాక్సిడెంట్ ఘటన ఏదైతే ఉందో ఆ ద్విచక్ర వాహనదారుడు మాత్రం సేఫ్ జోన్ లో బయటపడ్డాడనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో ఈ ద్విచక్ర వాహనము బస్ కిందికి ప్రమాదం జరిగినప్పుడు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే పెట్రోల్ ట్యాంక్ నుంచి వచ్చేటువంటి పెట్రోల్ వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందనేటువంటిది ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అధికారులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే ద్విచక్ర వాహనదారుడు సేఫ్ జోన్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బర్న్ అయినటువంటి సమయంలో డ్రైవరు డోర్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్లగ్ ఉందో దాన్ని ఆన్ చేసినటువంటి పరిస్థితుల్లో సెన్సార్ పని చేయకపోవడము, డోర్లు ఓపెన్ కాలేదనేటువంటిది కూడా ప్రస్తుతానికి మనకు వచ్చినటువంటి సమాచారం. అయితే డ్రైవరు అక్కడే ఉన్నాడా లేకపోతే దూకి పారిపోయినా అంటే ఇద్దరు డ్రైవర్లు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకరు నిద్రలో ఉన్నా కూడా మరొకరు డ్రైవింగ్ సీట్ లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ డోర్లు ఓపెన్ కాకపోవడంతో భయాందోళనతో బయటికి దుంకి పారిపోయినాడా లేకపోతే బస్సులోనే వీళ్ళతో పాటు దగ్ధమైనటువంటి బస్సులో ఉన్నాడా అనేటువంటిది ప్రస్తుతానికైతే అధికారులు నిర్ధారణ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బస్సులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉంటే ప్రస్తుతానికి మనకు 19 మంది మృతదేహాలు మాత్రమే అధికారులు లభ్యమైనటువంటి, ఇంకొక మృతదేహం కూడా బయటపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇద్దరు డ్రైవర్లతో పాటు సహాయకుడు కూడా అక్కడి నుంచి ప్రమాదం జరిగిన వెంటనే ఎస్కేప్ అయినారనేటువంటిది నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. అయితే ఈ ఎస్కేప్ అయినటువంటి నేపథ్యంలో ఎవరికైనా సమాచారం ఇచ్చారా లేకపోతే భయంతో అక్కడి నుంచి పారిపోయారా అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశం ఉంటుంది. రైట్. మరి ఒకవేళ ఇప్పుడు కో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారు అంటే ఆయన ఏ విధంగా బయటపడ్డారు అనుకోవచ్చు? కో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లయితే జరిగిన ఇన్సిడెంట్ గురించి పూర్తిగా పోలీసులకు సమాచారం ఇచ్చేటటువంటి పరిస్థితే ఉంటుంది. ఎందుకంటే అతను ప్రత్యక్షంగా డ్రైవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కో డ్రైవర్ అనేటువంటి వ్యక్తి ఏం జరగలేదు ముందుకు పద అనే సూచన కూడా ఇచ్చారనేటువంటిది ఆ ప్రాథమిక నిర్ధారణలో బయటపడినటువంటి పరిస్థితి. అయితే మరి ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, డోర్లు ఓపెన్ అయినా లేదా అతను ఎక్కడ వినాడో, ఎవరా డ్రైవరు, ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కో డ్రైవరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇన్సిడెంట్ చూసినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇచ్చేటటువంటి సమాచారం కావచ్చు, అతన్ని ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించి అంటే ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కేసులో కూడా పోలీసులు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సుబ్బరాయుడు. Total number of fixed total number of fixed rest of the